ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ ప్రాబబిలిటీలో పార్ట్ 2. ఆల్రెడీ మనం పార్ట్ 1లో బేసిక్స్ ఏంటి, ప్రాబబిలిటీ ప్రాబ్లమ్స్ చేయడానికి ఫార్ములాస్ ఏంటి అండ్ 10 ప్రాబ్లమ్స్ చూడడం జరిగింది. నౌ 11th ప్రాబ్లం నుండి పార్ట్ 2లో చూద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ tickets number 1 to 20 mixed up and then a ticket is drawn at random. What is the probability that the ticket drawn as number which is multiple of 3 or 5? So first చూడండి ఎన్ని టికెట్స్ అన్నారండి 1 to 20. సో నెంబర్ ఆఫ్ ఎస్ నథింగ్ బట్ టోటల్ శాంపిల్ స్పేస్ ఎంత 1 to 20 అంటే 20 నెంబర్స్. దెన్ ఎన్ని టికెట్స్ డ్రా చేసిన అన్నారు, ఏ టికెట్ ఈస్ డ్రాన్ ఎట్ ర్యాండమ్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ద టికెట్ యాజ్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ 3 or 5 అంటే మల్టిపుల్ ఆఫ్ 3 or 5 ఎన్ని ఉన్నాయని చెక్ చేయాలి. ఫస్ట్ 3 మల్టిపుల్ చూడండి, 3 2 6, 3 3 18, 9 12 15 18. చూడండి 1 to 20 రేంజ్లో 3 మల్టిపుల్స్ అంటే ఇంతే వస్తాయి. ఇప్పుడు 21 రాసినాం అనుకోండి, ఇది నెంబర్ అనేది 20 కంటే ఎక్కువ అయిపోతుంది, అంటే ఆ నెంబర్ లేదు కనుక ఓన్లీ ఇక్కడ వరకే రాసుకోవాలి. ఆర్ అన్నాడు కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టాలి. నెక్స్ట్ నెంబర్ ఏదన్నాడు, మల్టిపుల్ ఆఫ్ 5 అన్నాడు. సో 5 10 15 20. చూడండి ఇవేమో మల్టిపుల్ ఆఫ్ 3, ఇవేమో మల్టిపుల్ ఆఫ్ 5. చూడండి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు రెండు నెంబర్లలో ఇప్పుడు టోటల్ ఎన్ని వచ్చినాయండి 1 2 3 4 5 6 వచ్చినాయి. ఇక్కడ ఎన్ని వచ్చినాయండి 4 వచ్చినాయి, 4 కాంబినేషన్స్ వచ్చినాయి. బట్ 15 అనేది చూడండి ఇక్కడ యాడ్ చేసినాము, ఇక్కడ యాడ్ చేసినాము, అంటే మనం డబుల్ టైం కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి 1 టైం అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది 6 4 + 10 - 1 అంటే 9. నెంబర్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఏమొచ్చింది 9 వచ్చింది. నెంబర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 20 వచ్చింది. ఫార్ములా ఏంది, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 9/20 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. In a lottery there are 10 prizes and 25 blanks. A lottery is drawn at random. What is the probability of getting prize? చూడండి ఫస్ట్ ప్రాబ్లం చేయడానికి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఫార్ములా ఏంది, నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ ఫేవరబుల్ అవుట్కమ్స్, అంటే మనకు అనుకూలంగా ఉన్న అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. సో చూడండి ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎస్ ఏమవుతుందంటే ఎన్ని ఉన్నాయండి 10 ప్రైజెస్ ఉన్నాయి, 25 బ్లాంక్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నట్టు మనకు 35 ఉన్నాయి. ఎందుకు ఇక్కడ 10 పి అని రాస్తున్నా, పి అంటే ప్రైజ్, 25 బ్లాంక్స్. టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి 35 ఉన్నాయి. బట్ నెంబర్ ఆఫ్ ఈ అంటే ఏంది, మనకేం కావాలి, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ప్రైజ్, ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ప్రైజ్ అంటే మనకు అనుకూలంగా ప్రైజ్ రావాలి అంటే ఎన్ని అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని వేస్ అనుకూలంగా ఉన్నాయి, 10 ప్రైజ్లు ఉన్నాయి కాబట్టి 10కి వెళ్ళి ఏ ప్రైజ్ వచ్చినా మనకు ప్రైజ్ వచ్చినట్టే కనుక మనకు ఫేవరబుల్గా ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి. ఈ 10ల నుంచి ఎన్ని తీసుకోవాలి C1 అని తీసుకుంటున్నా. ఎందుకు C1 అని తీసుకుంటున్నా అంటే ఇక్కడ C1 తీసుకోకపోయినా ఓకే, సెలెక్షన్ అనమాట ఇక్కడ. సో 10 C1 ఈజ్ నథింగ్ బట్ 10. సో ఫార్ములా అయింది ప్రాబిలిటీ ఆఫ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 10/32 అంటే 5 2s 5 7s. ఆన్సర్ ఈజ్ 2/7. నెక్స్ట్ ప్రాబ్లం. One card is drawn at random, a pack of 52 cards. What is the probability that the card drawn a face card? ఏం అడుగుతున్నాడు మనకు, ఫేస్ కార్డ్ ప్రాబబిలిటీ ఎంత, 52 కార్డ్స్ నుంచి ఒక కార్డ్ తీస్తున్నా అన్నాడు. సో నెంబర్ ఆఫ్ ఎస్ ఏమవుతుందంటే చూడండి ఇక్కడ మనము సెలెక్షన్ యూజ్ చేస్తాము, కాంబినేషన్స్ పర్ముటేషన్స్ కాంబినేషన్ అని 2 టాపిక్స్ ఉంటాయి. కాంబినేషన్స్ అనే దాంట్లో మనం సి అని యూజ్ చేసుకుంటాం. ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఏదైనా ఒక దాన్ని గ్రూప్ ఆఫ్ నుంచి 1 or 2ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు సి అని తీసుకోవాలి. అరేంజింగ్ చేసినప్పుడు
చేసినప్పుడు పి అని తీసుకోవాలి. అది నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మనం ఏదైనా సెలెక్టింగ్ చేసుకునేటప్పుడు సి అని యూజ్ చేయండి, అదర్వైజ్ ప్రాబబిలిటీలో మొత్తానికి సెలెక్షన్ యూజ్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఎన్ఆఫ్ఎస్ ఏమవుతుందంటే టోటల్ కార్డ్స్ ఎంత 52. ఈ 52ల కార్డ్లకి వెళ్ళి ఎన్ని కార్డ్స్ డ్రాన్ చేసిన అన్నాడు, ఓన్లీ 1 కార్డ్ కాబట్టి 52 C1 అని రాసుకుంటున్నా. ఇక్కడ ఈ C1 అని రాయడం అనేది అలవాటు చేసుకోండి. ఒక కార్డ్ కాబట్టి సి అని రాయకపోయినా ఓకే, బట్ 2-3 కార్డ్స్ డ్రాన్ చేసినప్పుడు సి అనే వర్డ్ రాయకపోతే ప్రాబ్లం అనేది రాంగ్ అవుతుంది. సో 52 కార్డ్స్ నుంచి ఒక కార్డ్ సెలెక్షన్ చేసుకున్నా, సి ఫర్ సెలెక్షన్ కనుక 52 C1. నెంబర్ ఆఫ్ ఈ, మనకి ఈవెంట్ ఏం కావాలంటున్నారు, ఫేస్ కార్డ్ కావాలంటున్నారు. టోటల్ 52 కార్డ్స్లో ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయండి, అసలు ఫేస్ కార్డ్స్ అంటే ఏంటి, JKQAలను ఏమంటారు అంటే ఫేస్ కార్డ్స్ అంటారు. ఒక్కొక్క సూట్లో 4 ఉంటాయి. టోటల్ సూట్స్ ఏంటండి 4 కదా, 4 4s 16. 4 సూట్స్ ఏంటవి, స్పేడ్, క్లబ్, హార్ట్, డైమండ్. ఇందులో 4 ఉంటాయి, ఇందులో 4. సో టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని, 16. ఈ 16 ఫేస్ కార్డ్స్ నుంచి మనకి అనుకూలంగా మనకేం కావాలి, ఫేస్ కార్డ్ కావాలి. అంటే 52 C1లకి వెళ్ళి టోటల్ అది మనకు కావాల్సిన ఫేస్ కార్డ్ కాబట్టి ఈ 16లకి వెళ్ళి ఒకటి రావాలి. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఫార్ములా ఏంది, ప్రాబబిలిటీ ఆఫ్ ఈక్వల్ టు 16C/52 C1. C1 ఈజ్ నథింగ్ బట్ ద, ఒకటేసారి సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి 16 వస్తుంది 52. సో 4 4s 16, 4 13s 52. ఆన్సర్ ఈజ్ 4/13. Next problem. A card is drawn from a pack of 52 cards. ఎన్ని కార్డ్స్ అన్నాడు, ఓన్లీ 1 కార్డ్ అన్నాడు కాబట్టి ఎన్ఆఫ్ఎస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 52 C1, ఓన్లీ 1 కార్డ్ అన్నాడు ఇక్కడ. నెక్స్ట్, ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ క్వీన్ ఆఫ్ క్లబ్లో నుంచి క్వీన్ అన్నా ఆర్ ఏ కింగ్ ఆఫ్ ఆర్ట్ అన్నాడు. ఫస్ట్ చూడండి, ఈ 52 కార్డ్స్లో క్లబ్ ఎన్ని ఉంటాయండి, క్లబ్ సూట్స్ ఎన్ని ఉంటాయి, 13 ఉంటాయి. నెక్స్ట్ హార్ట్ సూట్ ఎన్ని ఉంటాయి, 13 ఉంటాయి. ఇందులో క్లబ్లో క్వీన్ ఎంత ఉంటుంది, ఒకటే క్వీన్ ఉంటుంది. నెక్స్ట్ హార్ట్లో ఎన్ని కేలు ఉంటాయి, ఒకటే కింగ్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ ఈ ఈక్వల్ టు మనకేం కావాలి, క్వీన్ ఆఫ్ క్లబ్ అంటే క్లబ్లో ఎన్ని క్వీన్లు ఉన్నాయి, ఒకటే క్వీన్ ఉంది. ఈ క్వీన్ అనేది మనకు కావాలి కాబట్టి 1C1 అంటే ఒకటి నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఆర్ అన్నాడు, ప్రాబబిలిటీలో ఆర్ అంటే ప్లస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ కింగ్ ఆఫ్ హార్ట్ అన్నాడు, హార్ట్లో ఎన్ని కింగ్స్ ఉన్నాయండి, ఓన్లీ 1 కింగే ఉంది. సో ఈ 1 కింగ్ నుంచి 1 కింగ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో 1C1 ఈజ్ నథింగ్ బట్ 1 + 1 = 2. నెక్స్ట్ 52 C1 ఈజ్ నథింగ్ బట్ 52. సో ఆన్సర్ ఏంటండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ అంటే ఆన్సర్ ఎంత వచ్చింది, 2/52 అంటే 1/26 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. A card is drawn from a pack of 52 cards. What is the probability that the card drawn either a red card or king? ఒక కార్డ్ డ్రా చేసిన అన్నాడు, ఎక్కడి నుంచి 52 కార్డ్స్ నుంచి. సో ఎన్ఆఫ్ఎస్ ఏంటి, టోటల్ శాంపిల్ స్పేస్ ఏంటి, 52 కార్డ్స్లోకి వెళ్ళి ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎన్ఆఫ్ ఈ చూడండి, ఏం కావాలంట, ఆ కార్డ్ అంట ఐదర్ రెడ్ కార్డ్ ఆర్ కింగ్ అన్నాడు, అంటే రెడ్ కార్డ్ అన్నా లేకుంటే కింగ్ అన్నా కావాలి. సో 52 కార్డ్స్లో ఎన్ని రెడ్ కార్డ్స్ ఉంటాయండి, టోటల్ 2 డివైడ్స్గా డివైడ్ చేస్తే 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి, 26 ఏమో బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. సో మనకేం కావాలన్నాడు, ఫస్ట్ రెడ్ కార్డ్ నుంచి రావాలి అన్నాడు. రెడ్ కార్డ్ నుంచి రావాలి అంటే టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, 26 ఉన్నాయి. 26లోకి వెళ్ళి ఒక కార్డ్ వస్తే చాలు కాబట్టి C1. ఇక్కడ ఆర్ అన్నారు కాబట్టి ప్లస్ పెట్టుకున్నా. ఏ కింగ్ అన్నాడు, చూడండి మొత్తం కింగులు ఎన్ని ఉంటాయండి,
ఒక్కొక్క సూట్లో ఒకటి ఉంటాయి. ఇప్పుడు ఈ 26 రెడ్లో మనం ఏం చేస్తాం, హెచ్ఆర్డి అంటే హార్ట్ డైమండ్ అని ఇక్కడ డివైడ్ చేస్తాం, ఇక్కడ క్లబ్ స్పేడ్ అని డివైడ్ చేస్తాం. ఒక్కొక్క దాంట్లో ఎన్ని కేలు ఉంటాయి, ఓన్లీ 1 కేనే ఉంటుంది, కే కే కే. చూడండి కింగ్ కావాలి, ఆల్రెడీ 26లో ఎన్ని కింగులు అయినాయండి, 2 కింగులు ఆల్రెడీ ఇందులో వచ్చేసినాయి. రిమైనింగ్ ఎన్ని కింగులు ఉన్నాయండి, ఇంకా 2 కింగులు ఉన్నాయి, అంటే 2 కింగుల నుంచి ఒకటి రావాలి. సో 26 + 2 ఏమవుతుంది, 28 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 52C1 is nothing but 52. So probability of E formula ఏందండి, probability of E equal to number of E by number of S అంటే 28/52. 4 7s are 4 13s. ఆన్సర్ ఈస్ 7/13. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కింగ్స్ అంటే 4 రాయొద్దు, ఆల్రెడీ 2 రెడ్ కార్డ్స్లో 2 కింగ్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉన్నవి. వితౌట్ కింగ్స్ అంటేనేమో 24 వస్తాయి, బట్ ఐతర్ ఆర్ అన్నారు కాబట్టి ఇక్కడ ఫుల్ 26 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఓన్లీ రిమైనింగ్ 2 కింగ్స్ని మాత్రమే కన్సిడర్ చేసుకున్నా. ఇక్కడ కింగ్స్ 4 కదా అని 4 నుంచి సెలెక్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ problem, a card is drawn from a pack of 52 cards. What is the probability that the card is a 10 or spade? చూడండి, నెంబర్ ఆఫ్ ఎస్ ఏంటి, 52 కార్డ్స్ నుంచి ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, 52C1 ఈజ్ నథింగ్ బట్ 52. నెంబర్ ఆఫ్ ఈ ఏంటి, చూడండి మనం తీసుకున్న కార్డు 10 అన్న కావాలి, స్పేడ్ అన్న కావాలి అన్నాడు. సో టోటల్ బాక్స్లో మనకి ఎన్ని 10s ఉంటాయండి, టోటల్ బాక్స్లో ఎన్ని 10s ఉంటాయి, ఓన్లీ 4 10s ఉంటాయి, అంతే కదా. ఎందుకు అంటే 52 కార్డ్స్ని 4 సూట్స్గా డివైడ్ చేస్తే హార్ట్ డైమండ్ క్లబ్ స్పేడ్, ఇందులో ఏముంటాయి 2 to 10 అనేవి నెంబర్ కార్డ్స్ ఉంటుంది, అంటే ఇందులో ఒక 10 ఉంటుంది, ఇందులో ఒక 10, ఇందులో ఒక 10, ఇందులో ఒక 10. సో ఇప్పుడు మనకేంటి టోటల్ ఎన్ని 10s ఉంటాయండి, మొత్తం కార్డ్స్లో 4 10s ఉంటాయి. ఆ 4 10 నుంచి ఒక 10 రావాలి. ఆర్ అంటే ప్లస్, ఏ స్పేడ్ అన్నాడు, స్పేడ్ అంటే ఎన్ని కార్డ్స్ ఉంటాయండి, 13 13 13 13. చూడండి, ఈ 13 స్పేడ్ కార్డ్స్లో ఆల్రెడీ మనం ఈ 10 అనేది ఇందులో కన్సిడర్ చేసుకున్నాం కదా ఫస్ట్ పార్ట్లో, అంటే ఇప్పుడు ఈ 13 స్పేడ్ల నుంచి 10 అనేది ఇక్కడ వెళ్ళిపోయింది. రిమైనింగ్ ఎన్ని ఉంటాయండి, ఓన్లీ 12 కార్డ్స్ ఉంటాయి. ఆ 12 కార్డ్స్ నుంచి ఒకటి రావాలి, అంటే ఇందులో నుంచి ఒకవేళ 10 వచ్చినా అది స్పేడ్ అవుతుంది కనుక ఇక్కడ 13 కన్సిడర్ చేసుకోవద్దు, ఓన్లీ 12 కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకు అంటే 10 ఆల్రెడీ మనం ముందు దాంట్లోకి కౌంట్ చేసేసినాం కనుక ఆన్సర్ ఏం పెట్టుకోవాలంటే 12C1 పెట్టుకోవాలి. అంటే 4 + 12 = 16. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఫార్ములా ఏంది, నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్, అంటే 4 4s are 16, 4 13s are 52. ఆన్సర్ ఈస్ 4/13. Next problem, the probability that a card drawn from a pack of 52 cards will be a diamond or king. చూడండి, ఎన్ని కార్డ్స్ డ్రా చేసిన అన్నాడండి, ఓన్లీ 1 కార్డ్ కాబట్టి 52C1. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఈ ఏంటి, డైమండ్ అన్న కావాలి, కింగ్ అన్న కావాలి. ఆల్రెడీ మనం ఇందాక స్పేడ్ లాగా ప్రాబ్లం చూసినాం కదా, సేమ్ అదే టైప్ అండి. ఈ 52 కార్డ్స్ నుంచి 4 సోర్స్గా డివైడ్ చేస్తే క్లబ్ స్పేడ్ డైమండ్ హార్ట్. సో టోటల్ డైమండ్ అంటే ఎన్ని కార్డ్స్ ఉంటాయి, 13 13 13 13. సో డైమండ్ అంటే 13. సో ఈ 13 కార్డ్స్ నుంచి ఒక కార్డ్ రావాలి. ఆర్ అంటే ప్లస్. చూడండి, ఒక్కొక్క సూట్లో ఎన్ని కేలు ఉంటాయి, ఓన్లీ 1 కింగే ఉంటుంది. సో ఆల్రెడీ మనం ఈ 13లో ఒక కింగ్ అనేది కన్సిడర్ చేసేస్తాము. ఇంకా రిమైనింగ్ ఎన్ని కేలు ఉన్నాయి, ఓన్లీ 3 కేలు ఉన్నాయి, అంటే 3 కింగ్స్ నుంచి ఒకటి రావాలి. అంటే 13 + 3 = 60. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఫార్ములా ఏంది, నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్, అంటే 16/52. 4 4s are 4 13s are. సో ఆన్సర్ ఈస్ 4/13. Next problem, from a pack of 52 cards, 2 cards are drawn together at random. 52 కార్డ్స్ నుంచి ఎన్ని కార్డ్స్ అండి, 2 కార్డ్స్ అన్నాడు, ఎట్ ఏ టైం అన్నాడు కాబట్టి నెంబర్ ఆఫ్ ఎస్ = ఏమొస్తుందంటే 52 C2. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ ద కార్డ్స్ బీయింగ్ కింగ్స్ అన్నాడు.
సో ఈ 2 కార్డ్స్ అనేవి కింగ్స్ కావాలి. సో ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్లో ఎన్ని కింగ్స్ ఉంటాయండి? నెంబర్ ఆఫ్ ఈ ఈక్వల్ టు 4 కింగ్స్ ఉంటాయి. అక్కడి నుంచి 2 సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాబబిలిటీ అంటే సెలెక్షన్ పెట్టుకోండి, ఇక్కడ ఎప్పుడు పీ పెట్టుకోవద్దు, సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ 52C2ని ఎలా రాయాలంటే ఇక్కడ 2 ఉంది కదా, బేస్ 2 ఉందంటే 2 టైమ్స్ రివర్స్ రాయాలంటే 52 × 51 ఇలా రాసుకోవాలి. C2 అంటే డివైడెడ్ బై 2 ఉంది కాబట్టి 2 × 1. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే అన్ని టైమ్స్ పైన రాసుకోవాలి రివర్స్లో, కింద కూడా రివర్స్లో రాసుకోవాలి. ఇక్కడ 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 × 1, ఇక్కడ 2 ఉంది కాబట్టి 52 × 51. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా 2 ఉంది కాబట్టి 4 × 3. నెక్స్ట్ ఫార్ములా తీసుకుంటే మీకు n - 1 × n × n × n - 1 × n - 2 × n - 1 × n - 2 × so on 1 అని వస్తుంది. ఆ ఫార్ములా అంతా రాయనవసరం లేకుండా మీకు ఈజీగా బేస్తో ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. ఇక్కడ బేస్ ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్ రాయండి. 2 × 1 చూడండి, 2 2s ఆన్సర్ ఏమొచ్చింది? ఇక్కడ 6 వచ్చింది. ఇక్కడ 2 26 అంటే ఇక్కడ 26 × 51 అలానే రాసుకుంటున్నా, ఎందుకు అంటే ఇందులో కట్ అయిపోతుండొచ్చు అని. నెక్స్ట్ ఆన్సర్ చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 26 × 51. 2 3s 2 13s. సో ఆన్సర్ ఏమొస్తుంది? ఇప్పుడు ఇది 17లో పోతుంది. సో ఆన్సర్ ఈజ్ 1/221 వస్తుంది. సో this is problem number is 18. So answer is 1/221. Next problem. 2 cards are drawn together from a pack of 52 cards. ఇక్కడ టుగెదర్ అనడానికి కనుకే మనం 52 నుంచి డైరెక్ట్ C2 అని రాసుకుంటాం. టుగెదర్ అనకపోతే అలా రాయొద్దు, ఒక్కొక్క కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. 1 by 1 అని క్వశ్చన్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ద ప్రాబిలిటీ దట్ 1 కార్డ్ ఈజ్ స్పేడ్ అండ్ 1 కార్డ్ ఈజ్ ఆడ్. మీరు ఈ ప్రాబ్లం కనుక అబ్జర్వ్ చేస్తే అన్ని ప్రాబ్లమ్స్లో ఆర్ వచ్చింది, బట్ ఈ ప్రాబ్లంలో మాత్రమే అండ్ వచ్చింది. సో ఇంతకుముందుకు అన్ని ప్రాబ్లమ్స్లో ఇక్కడ ఆర్ అని ఇవ్వడం జరిగింది, ఈ ప్రాబ్లంలో మాత్రమే అండ్ అని ఇవ్వడం జరిగింది. ఇది నోట్ చేసుకోండి. సో ఫస్ట్ 2 కార్డ్స్ డ్రాన్ అన్నాడు. సో n(s) ఏమవుతుంది? n(s) ఈక్వల్ టు 52C2. నెక్స్ట్ 52C2 ఈజ్ నథింగ్ బట్ 52 × 51/2 × 1. సో ఇక్కడ ఏం రాసుకోండి, ఇది జస్ట్ స్మాల్ కట్ చేసి పెట్టుకోండి, 26 × 51. నెక్స్ట్ n ఆఫ్ ఈ చూసుకోండి, ప్రాబిలిటీ దట్ 1 కార్డ్ ఈజ్ స్పేడ్ అన్నాడు. ఎన్ని స్పేడ్ కార్డ్ ఉంటాయి? 13 ఉంటాయి. ఆ 13లోకి వెళ్ళి 1 13C1. అండ్ ఉన్నందుకు ఇక్కడ ఇంటూ పెట్టుకోవాలి. ఇంతకుముందుకు అన్ని క్వశ్చన్లో ప్లస్ పెట్టుకున్నాం. అండ్ అని ఉంటే ఇంటూ పెట్టుకోవాలి, ఆర్ అని ఉంటే ప్లస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 కార్డ్ ఈజ్ హార్ట్ అన్నాడు. ఎన్ని హార్ట్స్ ఉంటాయండి? మొత్తం 13 హార్ట్స్ ఉంటాయి. సో 13C1. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 13C1 ఈజ్ నథింగ్ బట్ 13 × 13 బై ఇక్కడ ఏమొచ్చింది 26 × 51. సో 13 2s. సో ఇంకేమొస్తుంది మనకి? సో ఆన్సర్ ఈజ్ 13/102. నెక్స్ట్ ప్రాబ్లం. Next problem. 2 cards are drawn from a pack of 52 cards. The probability that either both are red or both are kings. చూడండి, మనం ఇంతకుముందుకు అన్ని ప్రాబ్లమ్స్ ఒక్క కార్డ్ డ్రాన్ చేసినాము అని ఆర్తో చేసినాం ప్రాబ్లం. బట్ ఇక్కడ ఏంటి 2 కార్డ్స్ డ్రాన్ చేసినాము ఆర్ అనే సింబల్తో వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇది n(s) ఎప్పుడు చేంజ్ కాదు, 52 నుంచి 2 కార్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. n(e) అనేదే వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ద ప్రాబబిలిటీ దట్ ఐదర్ బోత్ ఆర్ రెడ్ కార్డ్స్ అన్నాడు. బోత్ ఆర్ రెడ్ కార్డ్స్ అంటే ఎన్ని రెడ్ కార్డ్స్ ఉంటాయి? టోటల్ 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి. అందులో నుంచి 2 కార్డ్స్ తీసుకోవాలి. ఆర్ అన్నాడు కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టుకోవాలి. బోత్ ఆర్ కింగ్స్ అన్నాడు. టోటల్ ఎన్ని కింగ్స్ ఉంటాయి? ఫస్ట్ టోటల్ కింగ్స్ని కన్సిడర్ చేసుకోండి. ఇంతకుముందుకు మనం ఏం చేసేది, ఇందులో ఆల్రెడీ రెడ్లో 2 కార్డ్స్ పోయినాయి కాబట్టి ఇంకా రిమైనింగ్ 2 కింగ్స్ అని ప్రాబ్లం ఇలా చేస్తే ఆన్సర్ రాంగ్ అవుతుంది. 2 కార్డ్స్ సెలెక్షన్ అన్నప్పుడు సపరేట్గా చేయాలి. అంటే 4 కింగ్స్ నుంచి 2 కింగ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మైనస్ చేస్తే ఇక్కడ చూడండి 2 కింగ్స్ని 2 సార్లు యాడ్ చేస్తున్నాం. 4 కింగ్స్ అని ఇక్కడ కనెక్ట్
సెలెక్ట్ చేసుకున్నాము అంటే కన్సిడర్ చేసుకున్నాము. ఆల్రెడీ ఇందులో కూడా 2 కింగ్స్ ఉన్నాయి అంటే 2 కింగ్స్ని 2 సార్లు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏమొస్తుంది 26 × 25/2 × 1 ప్లస్ 4 × 3/2 × 1 మైనస్ 2c2 అంటే 2 × 1/2 × 1. సో 2 2s ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ 2 13s. ఆన్సర్ ఏమొస్తుంది ఇప్పుడు 13 × 25 ప్లస్ 6 మైనస్ 1. సో ఆన్సర్ ఇక్కడ ఏమొస్తుంది అంటే టోటల్గా 330. ఇది ఇలానే రాసుకొని ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా 13 × 25 ప్లస్ 6 మైనస్ 1/52 C2 అంటే 51 52 × 51/2 × 1. సో టోటల్గా మీరు క్యాన్సల్ చేసుకుంటే ఆన్సర్ ఏమొస్తుంది అంటే 330/1326 వస్తుంది. ఇంకా దీన్ని కట్ చేస్తే కూడా ఆన్సర్ వస్తుంది, చెక్ చేయండి. సో ప్రొసీజర్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ బ్యాగ్ కంటైన్స్ 6 black and 8 white balls. One ball is random at random. What is the probability that the ball is drawn is white? చూడండి ఫస్ట్ బ్యాగ్లో ఎన్ని బాల్స్ అన్నాడు 6 బ్లాక్ బాల్స్ అంటే బి ఫర్ బ్లాక్, 8 వైట్ బాల్స్. ఇప్పుడు టోటల్ ఎంత అయింది, టోటల్ 14 బాల్స్. నెక్స్ట్ 1 ball is random అన్నాడు అంటే నెంబర్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది 14 బాల్స్ల నుంచి ఒక బాల్ని సెలెక్ట్ చేసుకోవాలి, అది అయిపోయింది. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద బాల్ డ్రాన్ ఈస్ వైట్ అంటే మనకు వైట్ బాల్ కావాలి అంటే నెంబర్ ఆఫ్ ఈ అంటే ఏంటంటే ఈవెంట్ ఆఫ్ గెటింగ్ వైట్ బాల్, సో ఎన్ని వైట్ బాల్స్ ఉన్నాయండి, టోటల్ కన్సిడర్ చేయొద్దు, ఓన్లీ వైట్ కలర్ అన్నాడు కాబట్టి 8 ఎన్ని ఉన్నాయి 8 ఉన్నాయి. అందులో నుంచి ఎన్ని బాల్ తీసుకోమన్నాడు, ఓన్లీ 1 బాల్ అన్నాడు కాబట్టి 8c1. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఫార్ములా అయింది నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. 8c1 ఈజ్ నథింగ్ బట్ 8, 14c1 ఈజ్ నథింగ్ బట్ 14 అంటే 8/14 అంటే 2 4s 8, 2 7s 14. ఆన్సర్ ఈజ్ 4/7. సో నెక్స్ట్ ప్రాబ్లం, దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐదర్ ఆన్సర్ రాంగ్ ఉండొచ్చు ఆర్ క్వశ్చన్ రాంగ్ ఉండొచ్చు, బట్ ప్రొసీజర్ మాత్రం ఇదే. ఈ ప్రాబ్లంకి చూడండి, ఇన్ ఏ బాక్స్ దేర్ ఆర్ 8 రెడ్ బాల్స్, 7 బ్లూ బాల్స్, 6 గ్రీన్ బాల్స్. సో టోటల్ ఏమవుతుంది ఇక్కడ 8 6 14 7 ఏమవుతుంది 21. నెక్స్ట్ 1 ball ఈజ్ పిక్డ్ అప్ అంటే నెంబర్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది 21 బాల్లకి వెళ్ళి ఒక బాల్ తీసుకోవాలి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఈజ్ నైదర్ రెడ్ నార్ గ్రీన్ అంటే నైదర్ అంటే నో అని గుర్తుపెట్టుకోండి. రెడ్ బాల్ రావద్దు, గ్రీన్ బాల్ రావద్దు, రెడ్ బాల్ రావద్దు, గ్రీన్ బాల్ రావద్దు అంటే మిగిలినది ఏంటి, ఈ రెడ్ రావద్దు అంట, గ్రీన్ రావద్దు అంట, మిగిలినది ఏంటిదండి ఓన్లీ బ్లూ కలర్ బాల్స్. ఎన్ని బ్లూ బాల్స్ ఉన్నాయి 7 బ్లూ బాల్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఛాన్సెస్ ఇక్కడే ఉంది కాబట్టి ఈ 7 బాల్స్ నుంచి ఒక బాల్ని సెలెక్ట్ చేసుకుంటా. సో ఆన్సర్ ఏమవుతుంది ప్రాబబిలిటీ ఆఫ్ ఈక్వల్ టు 7/21. ఆన్సర్ ఈస్ 1/3. బట్ టెక్స్ట్ బుక్లో అయితే ఆన్సర్ అనే రాంగ్ ఉండాలి ఆర్ క్వశ్చన్ అనే రాంగ్ ఉండాలి, ఆన్సర్ అనేది వేరే ఇవ్వడం జరిగింది, చెక్ చేసుకోండి. దిస్ వన్ ఈజ్ ప్రొసీజర్. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ a box containing 4 red color balls, 5 green, next 6 white balls. Total ఏమవుతుంది ఇక్కడ 15 అవుతుంది. సో చూడండి బాల్, ఏ బాల్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్. ఎన్ని బాల్ అన్నాడు, ఒకే బాల్ అన్నాడు కాబట్టి నెంబర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 15 బాల్స్ నుంచి ఒక బాల్ ఫ్రమ్ ద బాక్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద బాల్ ఈజ్ డ్రాన్ ఐదర్ ఆర్ అన్నారు. ఆర్ అంటే ఐదర్ ఆర్ అంటే ఏంది ప్లస్ సింబల్ యూజ్ చేయాలి. ఐదర్ రెడ్ అన్నాడు, రెడ్ బాల్ అంటే టోటల్ ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నాయండి 4 రెడ్ బాల్స్ ఉన్నాయి, అక్కడి నుంచి ఒక రెడ్ బాల్, ఆర్ అన్నందుకు ప్లస్ మళ్ళీ ఏమన్నాడు నెక్స్ట్ రెడ్ ఆర్ గ్రీన్ అన్నాడు. టోటల్ గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి, 5లకి వెళ్ళి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అంటే 4 + 5 = 9. ఇక్కడ ఏమవుతుంది 15. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఫార్ములా అయింది నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 3 3s 5, 3 5s 50. ఇక్కడ ఆర్ అన్నందుకు ఇక్కడ ప్లస్ పెట్టాము, ఇక్కడ రెడ్ అన్నాడు కాబట్టి 4 రెడ్ల నుంచి ఒక రెడ్, గ్రీన్ అన్నాడు కాబట్టి 5 గ్రీన్ నుంచి ఒక గ్రీన్ని సెలెక్ట్ చేసుకున్నా. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం,
నెక్స్ట్ ఈ ప్రాబ్లం లాస్ట్ ఇయర్ మీన్స్ SBI PO 2010లో వచ్చిందండి ఈ ప్రాబ్లం. చూడండి ఈ ప్రాబ్లం. ఏ బాస్కెట్ కంటైన్ 4 రెడ్ 5 బ్లూ 3 గ్రీన్ మార్బుల్స్. ఇఫ్ 2 మార్బుల్స్ ఆర్ డ్రాన్ అన్నాడు. ఇప్పుడు టోటల్ ఎంత అండి? ఇక్కడ 8 4 12 కదా, 12. ఈ 12 నుంచి ఎన్ని బాల్స్ అన్నాడు? నెంబర్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది? 2 బాల్స్ అన్నాడు. 2 బాల్స్ అంటే టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? 12 బాల్స్ ఉన్నాయి. 12 బాల్స్ నుంచి 2 బాల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ 2 మార్బుల్స్ ఆర్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బాస్కెట్ అన్నాడు కాబట్టి 12 to C2. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ బోత్ ఆర్ రెడ్? సో బోత్ రెడ్ బాల్స్, 2 రెడ్ బాల్సే కావాలి. టోటల్ రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. ఈ 4 నుంచి 2 రెడ్ బాల్స్ కావాలి. ఇక్కడ టోటల్ నుంచి NF ఎప్పుడైనా టోటల్ బాల్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఈ అనేది ప్రాబబిలిటీ ఏ కలర్ బాల్ అడిగితే ఆ కలర్ బాల్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఫార్ములా ఏంది? నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 4C2 by 12C2. 4C2 is nothing but 4 into 3 by 2 into 1 divided by 12 into 11 by 2 into 1. ఈ 2 into 1 is get cancel. Next 4 3s answer 3 3s get cancel. So answer is 1 by 11. Next problem. నెక్స్ట్ ఈ ప్రాబ్లం SBI PO 2010లో రావడం జరిగిందండి. ప్రాబ్లం చూడండి. అండ్ ఎర్న్ కంటైన్స్ 6 రెడ్ బాల్స్, 6 రెడ్ 4 బ్లూ 2 గ్రీన్ అండ్ 3 ఎల్లో మార్బుల్స్. సో టోటల్ ఏమైంది? 6 4 10 15 బాల్స్ అయినాయి. ఇక్కడ గుర్తుపెట్టుకో. ఇఫ్ 2 మార్బుల్స్ ఆర్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద ఆన్ అన్నాడు. సో 2 మార్బుల్స్ అన్నాడు. టోటల్ బాల్స్ ఏంటండి? 15 బాల్స్ కదా. ఇక్కడ నుంచి 2 బాల్స్ తీసుకుంటా. నెక్స్ట్ అయిపోయింది. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ బోత్ ఆర్ రెడ్ బాల్స్ అన్నాడు. అంటే నెంబర్ ఆఫ్ ఈ ఏంది? ఏదైతే ప్రాబబిలిటీ అడుగుతాడో అదే. ఏ బాల్స్ గురించి అడిగిండండి? రెడ్ బాల్స్ గురించి అడిగిండు. ఆ బోత్ అన్నాడు అంటే 2 రెడ్ బాల్సే కావాలన్నాడు. టోటల్ రెడ్ బాల్స్ ఎన్ని? 6. ఈ 6 రెడ్ బాల్స్ నుంచి 2 రెడ్ బాల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఫార్ములా ఏంది? నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 6C2 అంటే ఏంటి రాసుకోవాలి? 6 into 5 by 2 into 1 all divided by 15 into 14 by 2 into 1. ఈ 2 into 1 క్యాన్సల్ అయితే ఇక్కడ ఏమొచ్చింది? 6 into 5 by 15 into 14 sorry 5 3s are 15 3 2s are 2 7s are answer is 1 by 7. Next problem. నెక్స్ట్ ఈ ప్రాబ్లం 2009 బ్యాంక్ POలో రావడం జరిగిందండి. చూడండి. ఏ బాస్కెట్ కంటైన్ 6 బ్లూ బాల్స్ 2 రెడ్ బాల్స్ 4 గ్రీన్ బాల్స్ 3 ఎల్లో బాల్స్. సో టోటల్ ఏమవుతుంది? 8 7. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్లో 15 or 12 అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. 14 అలా వచ్చింది అంటే మళ్ళీ ఒకసారి కౌంట్ చేసుకోండి. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్లో అయితే రౌండ్ ఫిగర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. 15 బాల్స్ అయినాయి. నెక్స్ట్ ఇఫ్ 3 balls are random అన్నాడు. సో 3 balls are random అంటే నెంబర్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది? టోటల్ బాల్స్ నుంచి 3 బాల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది అయిపోయింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ నన్ ఈజ్ ఎల్లో? నన్ ఈజ్ నథింగ్ బట్ నో అని గుర్తుపెట్టుకోండి. అంటే నో ఎల్లో బాల్ రావద్దు. ఎల్లో బాల్ రావద్దు అంటే మిగిలినవి ఎన్ని బాల్స్ ఉన్నాయండి? 6 to 18 8 + 4 12 బాల్స్ నుంచి 3 బాల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే నన్ ఈజ్ ఎల్లో అంటే ఎల్లో బాల్ రావద్దు. ఎల్లో బాల్ రావద్దు అంటే రిమైనింగ్ బాల్స్ ఎన్ని? 12 బాల్స్ నుంచి 3 బాల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఫార్ములా ఏంది? నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 12C3 ఉంది కాబట్టి ఇక్కడ 12ని 3 times బ్యాక్ రాసుకోవాలి. 12 into 11 into 10 by 3 into 2 into 1 divided by 15C అంటే 15 into 14 into 13 by 3 into 2 into 1 cancel. Next 5 2s are 5 3s are. Next 2 6s are 2 7s are. Next 3 2s are. ఇంకేమైనా వెళ్తుందా అండి? లేదు. సో 11 4s are 44 by ఇక్కడ ఎంత మిగిలింది? 13 7s are 91. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నన్ ఎల్లో, నన్ మీన్స్ నో ఎల్లో. నో అని గుర్తుపెట్టుకోండి. ఎల్లో కలర్ రావద్దు కాబట్టి రిమైనింగ్ ఎల్లో కలర్ కాకుండా రిమైనింగ్ బాల్స్ నుంచి 3 బాల్స్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది.
ఈ ప్రాబ్లం PO 2010లో రావడం జరిగింది. చూడండి ప్రాబ్లం. సో ఏ ఆన్ contain 6 రెడ్ 4 బ్లూ 2 గ్రీన్ ఎల్లో 3 మార్బుల్స్. సో టోటల్ ఏమవుతుంది 15 బాల్స్ అవుతుంది. ఇఫ్ 3 మార్బుల్స్ ఆర్ పిక్డ్ అన్నాడు. సో NF ఏమవుతుంది ఈ టోటల్ బాల్స్ నుంచి ఎన్ని బాల్స్ అన్నాడు 3 బాల్స్ అన్నాడు కాబట్టి 15C3 పిక్డ్ అప్ ఎట్ ర్యాండమ్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ 2 ఆర్ బ్లూ అన్నాడు. 2 ఆర్ బ్లూ ఎన్ని బ్లూ బాల్స్ ఉన్నాయండి 4 బ్లూ బాల్స్ ఉన్నాయి. 2 సెలెక్ట్ చేసుకోవాలి 4C2 అండ్ అన్నాడు. అండ్ అంటే ఇక్కడ డాట్ పెట్టుకోవాలి అంటే ప్రోడక్ట్ మల్టిప్లికేషన్. అండ్ 1 ఈజ్ ఎల్లో 1 ఎల్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి 3 ఎల్లో బాల్స్ ఉన్నాయి కాబట్టి 3లో నుంచి 1 తీసుకోవాలి. సో ప్రాబ్లం ఫార్ములా ఏంటి ప్రాబబిలిటీ ఆఫ్ E ఈక్వల్ టు 4C2 అంటే 4 × 3/2 × 1 × 3 డివైడెడ్ బై 15 × 14 × 13 × 3 × 2. చూడండి ఇప్పుడు 2 2s క్యాన్సిల్ అయిపోతుంది. పైన ఏమొచ్చింది 2 × 3 × 3 ఇక్కడ 2 7s 3 5s కింద ఏమొచ్చిందండి మనకు 5 7 13. ఇంకెక్కడన్నా క్యాన్సిల్ అవుతాయా చెక్ చేసుకోండి. క్యాన్సిల్ అవుతాయా అండి క్యాన్సిల్ కావు కాబట్టి ఆన్సర్ ఏంటి 18 డివైడెడ్ బై 455. ఇక్కడ అండ్ అన్నాడు కాబట్టి ఇక్కడ డాట్ పెట్టుకున్నాం అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ ప్రాబ్లంలో. నెక్స్ట్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం PO 2000 SBI PO 2011లో రావడం జరిగింది. ప్రాబ్లం చూడండి. అండ్ ఆన్ కంటైన్ 6 రెడ్ 4 బ్లూ బాల్స్ 2 గ్రీన్ బాల్స్ 3 yellow మార్బుల్స్. ఇఫ్ 4 మార్బుల్స్ ఆర్ పిక్డ్ అప్ అన్నాడు. సో టోటల్ ఎంత ఇక్కడ 15. ఎప్పుడైనా మనం 4 మార్బుల్స్ అంటే టోటల్ బాల్స్ నుంచి తీసుకుంటాం. NF ఈక్వల్ టు 15C4. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ 1 ఈజ్ గ్రీన్ అన్నాడు. సో నెంబర్ ఆఫ్ E ఈక్వల్ టు 1 ఈజ్ గ్రీన్ అన్నాడు. ఇక్కడ గ్రీన్ బాల్ 1 కావాలి. టోటల్ గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయండి 2 ఉన్నాయి కాబట్టి 2C1. కామా ఇచ్చినా అండ్ ఇచ్చినా మనం పెట్టుకునేది డాట్ ప్రోడక్టే. 2 ఆర్ బ్లూ 4 టోటల్ బ్లూ బాల్స్ 4 ఇక్కడ నుంచి 2 తీసుకోవాలి. అండ్ అన్నాడు. అండ్ అంటే ఇంటూ 1 ఈజ్ రెడ్ టోటల్ రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి 6 నుంచి 1 తీసుకోవాలి. సో ఫార్ములా అయింది ప్రాబబిలిటీ ఆఫ్ E ఈక్వల్ టు 15C4 అంటే 15 × 4 టైమ్స్ రాసుకోవాలి. 14 × 13 × 12 డివైడెడ్ బై 4 × 3 × 2 × 1 ఓల్ డివైడెడ్ బై 2C1 అంటే 2 4C2 అంటే 4 × 3/2 × 1 × 6. చూడండి క్యాన్సిల్ అయితే 4 3s 12 4 3s 12 2 7s 14 ఇంకా 2 2 క్యాన్సల్. ఫస్ట్ మిగిలినవి రాసుకోండి. ఇక్కడ 15 × 7 × 13 డివైడెడ్ బై ఇక్కడ ఏం మిగిలింది మనకు 4 × 3 × 6 మిగిలింది. సో 3 5s 15 ఇంకా పోతాయా పోవు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు ఇప్పుడు 1 minute. సారీ అండి ఫస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ E అంటే నెంబర్ ఆఫ్ E బై నెంబర్ ఆఫ్ S. ఇక్కడ నేను 15C2 బై సంథింగ్ వేసిన అందుకే ఆన్సర్ రైట్ రావట్లేదు. చూడండి ఇప్పుడు నెంబర్ ఆఫ్ E అంటే ఇదే కదండి 2 × 4 × 3/2 × 6 డివైడెడ్ బై 15C4 అంటే 15 × 14 × 13 × 12 బై 4 × 3 × 2 × 1. చూడండి నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది 4 × 3 × 6 డివైడెడ్ బై 4 3s 12 2 7s ఇక్కడ ఏం మిగిలింది మనకు 15 × 7 × 13 మిగిలింది. చూడండి ఇప్పుడు 3 5s 15. సో ఆన్సర్ ఏమొస్తుంది 4 6s 24 డివైడెడ్ బై 455 ఈజ్ అవర్ ఆన్సర్. ఇంత ముందుకు స్మాల్ రాంగ్ చేసిన NF ఫస్ట్ వేసుకున్నా బట్ ఫార్ములా ఏంటి NF E బై NF కనుక ఇది ఫస్ట్ డివైడెడ్ బై 15C4. నెక్స్ట్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం PO 2010లో రావడం జరిగింది. ప్రాబ్లం చూడండి. అండ్ ఆన్ కంటైన్ 6 రెడ్ 4 బ్లూ 2 గ్రీన్ 3 yellow మార్బుల్స్. సో టోటల్ ఏమవుతుంది 10 15
సో ఇఫ్ 2 మార్బుల్స్ ఆర్ పిక్డ్ అప్ అన్నాడు అంటే ఎన్ఆఫ్ఎస్ ఈక్వల్ టు 15 బాల్స్ నుంచి 2 బాల్స్ తీసుకోవాలి ఎట్ ర్యాండమ్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఐదర్ బోత్ ఆర్ గ్రీన్ అన్నాడు. బోత్ ఆర్ గ్రీన్. గ్రీన్ ఎన్ని బాల్స్ ఉన్నాయండి? 2 బాల్స్ ఉన్నాయి. సో సారీ మార్బుల్స్ 2 మార్బుల్స్ ఉన్నాయి. 2 మార్బుల్స్ నుంచి 2 తీసుకోవాలి. ఆర్ అన్నారు. ఆర్ అంటే ప్లస్ పెట్టుకోవాలి. బోత్ ఆర్ ఎల్లో అన్నాడు. ఎల్లో ఎన్ని ఉన్నాయి? టోటల్ 3 ఉన్నాయి. 3 నుంచి 2 తీసుకోవాలి. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఫార్ములా ఏంది? నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 2C2 అంటే 2 into 1 by 2 into 1 plus 3 into 2 by 2 into 1 all divided by 15C2 అంటే 15 into 14 by 2 into 1 అంటే 2 7s 14. ఇంకా ఇది క్యాన్సల్. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది మనకు 1 plus 3 by 2 7s ఇక్కడ కట్ చేయాలి. 15 into 7 సో 4 by 15 105. This is our answer. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం PO 2009లో రావడం జరిగింది. చూడండి. ఆన్ కంటెంట్ 2 రెడ్ బాల్స్, 6 బ్లూ బాల్స్, 4 గ్రీన్ బాల్స్, 3 yellow balls. Total 15 balls. So if 4 balls are picked up అన్నాడు. సో నెంబర్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది? ఈ 15 బాల్స్ నుంచి 4 బాల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎట్ ర్యాండమ్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ 2 ఆర్ రెడ్ అన్నాడు. 2 ఆర్ రెడ్ అంటే టోటల్ రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 నుంచి 2 తీసుకోవాలి. 2C2 అండ్ అన్నాడు. ఇక్కడ అండ్ అంటే ఇంటూ పెట్టుకోండి. 2 ఆర్ గ్రీన్. టోటల్ గ్రీన్ బాల్స్ 4 ఉన్నాయి. 4 నుంచి 2 తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఫార్ములా వేసుకుంటే నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 2C2 అంటే 2 into 1 by 2 into 1. 4C2 అంటే 4 into 3 by 2 into 1 all divided by 15C4 అంటే 15 into 4 టైమ్స్ రాసుకోవాలి. 14 into 13 into 12 by 4 into 3 into 2 into 1. 2 క్యాన్సల్. నెక్స్ట్ 2 2s. నెక్స్ట్ ఏంటి క్యాన్సల్? 4 3s 2 7s వచ్చింది. ఇక్కడ రాసుకుంటున్నా అండి. 6 by ఇక్కడ ఏమొచ్చింది మనకు? 15 into 7 into 13 అంటే మళ్ళీ ఇది 3 2s 3 5s ఇంకెందులో ఉన్న పోతుందా? పోదు. సో ఆన్సర్ ఈస్ 2 5 5 7s 35 35 13s 455. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడితో పార్ట్ 2 కంప్లీట్ చేస్తున్నాం అండి. రిమైనింగ్ పార్ట్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పార్ట్ 1 అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.